నరసింహ శతకం ఆరంభ పద్యము. శ్రీమనోహర సురార్చిత సింధు గంభీర భక్తవత్సల కోటి భానుతేజ అంజనేహర హిరణ్యకశిపునాశక శూర సాధురక్షణ శంఖ చక్రహస్త ప్రహ్లాద వరద పాపధ్వంస సర్వేశ క్షీరసాగర సాయి కృష్ణవర్ణ పక్షివాహన నీల భ్రమర కుంతల చాల పల్లవారుణ పాద పద్మయుగళ చారు శ్రీ చందనాగరు చర్చితాంగ కుంద కుట్మలదంత వైకుంఠ ధామ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత ధూరా. శోభామయమగు ధర్మపురమున వసించు ఓ నరసింహస్వామి, నీవు దివ్యాభరణములతో ప్రకాశించువాడవు, పాపములను పారతోలేవాడవు, దుష్టులను శిక్షించువాడవు. స్వామి, నీవు శ్రీదేవికి భర్తవు, దేవతలచే పూజింపబడువాడవు, సాగర గంభీరుడవు, భక్తులను కాపాడెడువాడవు, శత సహస్ర సూర్య తేజోమయుడవు, కమలమున వంటి కన్నుల కలవాడవు, హిరణ్యకశిపుని అంతమొందించిన సూర్యుడవు, సాధు జన రక్షకుడవు, శంఖము చక్రము కలిగినవాడవు, ప్రహ్లాదునికి వరములిచ్చినవాడవు, పాప సంహారుడవు, సర్వేశ్వరుడవు, పాలకడలిపై పవ్వలించినవాడవు, నల్లనివాడవు, గరుడ వాహనుడవు, తుమ్మెదల వంటి నల్లనైన కురులు కలవాడవు, చిగురుటాకుల వంటి ఎర్రని చరణ ద్వయము కలవాడవు, శ్రీ చందనాది సుగంధ ద్రవ్యములచే పూయబడిన పరిమళ దేహము కలవాడవు, మల్లె మొగ్గల వంటి దంత సౌందర్యం కలవాడవు. ఇది మంగళాచరణ పద్యము. శ్రీకారము శుభ ప్రదము, విషయము పరమాత్మ సంబంధము, నరసింహ వైభవము, నరసింహ శతకము, ప్రయోజనము పాప సంహారము, సాధు జన రక్షణము, అధికారి పాపమును దూరం కావాలని వాంఛించేవారు అని ఈ పద్యభావము. ధన్యవాదములు.